గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అండ్ ఈరోజు మనము నీట్ ప్రీవియస్ క్వశ్చన్స్ 2013 టు 2025 వరకు అడిగిన క్వశ్చన్స్ చూద్దాము. సో చాప్టర్ వచ్చేసి మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు 2019లో అడిగాడు. సో చూడండి, మ్యాచ్ ద oxide given in column 1 with its property given in column 2. సో మనకు కాలమ్ 1 కాలమ్ 2 అనేవి మ్యాచ్ చేయమంటున్నాడు. చూడండి, ఇక్కడ సోడియం అనేది మనకు ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి మనకు బేసిక్ ఆక్సైడ్ను ఫామ్ చేస్తాయి. సో ఏ వచ్చేసి మనకు ఇక్కడ 2, నెక్స్ట్ ఇక్కడ 2. సో సెకండ్ వన్, థర్డ్ వన్ ఎలిమినేట్ చేయండి. అండ్ నెక్స్ట్ Al2O3 అనేది మనకు యాంఫోటరిక్ ఫోర్త్ వన్. ఓకేనా? సో ఆప్షన్ 1 కూడా మనం తీసేయచ్చు. సో ఆప్షన్ ఏంటి అవుతుంది? ఆప్షన్ 4. N2O నైట్రస్ ఆక్సైడ్ అనేది మనకు న్యూట్రల్. అండ్ Cl2O7 ఇక్కడ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉంది +7. క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మ్యాక్సిమం ఎంత? +7. సో ఇది మనకు యాసిడిక్ ఆక్సైడ్ అవుతుంది. సో 3. సో ఆప్షన్ ఈస్ 4. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, and which of the following oxides is most acidic in nature? సో అసిడిక్ నేచర్ మనకు ఇక్కడ ఈ ఆక్సైడ్స్ అసిడిటీ అనేది మెటల్ యొక్క సైజ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. మెటల్ సైజ్. సో అసిడిటీ ఆఫ్ ఆక్సైడ్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మెటాలిక్ సైజ్. సో దీని ప్రకారం స్మాల్ సైజ్ దేనికైతే ఉంటుందో అది మోస్ట్ యాసిడిక్. సో మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? మెగ్నీషియం, బేరియం, కాల్షియం. సో సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని ఇచ్చాడు. సో మనకి స్మాల్ సైజ్ ఏంటి? ఇక్కడ బెరీలియం. స్మాల్ సైజ్ మెటల్ ఏదైతే ఉంటుందో అది మోస్ట్ యాసిడిక్ కదా. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. Option 2 is the right answer. And wait student. So option 2 is the right answer. And next question chudandi. In which of the following options the order of arrangement does not agree with the variation of property indicated against it? నాట్ అగ్రీ అంటే ఫాలో అవ్వని సిరీస్ ఏంటి అంటున్నాడు ఇక్కడ. సో చూడండి, ఇంక్రీజింగ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సో లెఫ్ట్ టు రైట్ అనేది మనకు ఇక్కడ హాలోజన్స్ ఇచ్చాడు. హాలోజన్స్ 7th గ్రూప్ ఎలిమెంట్స్. ఈ హాలోజన్స్ టాప్ టు బాటమ్ ఏమవుతుంది? ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది అనేది కరెక్ట్. ఇక్కడ అడిగింది ఏంటి? నాట్ అగ్రీ. సో అండ్ నెక్స్ట్ చూడండి, ఇంక్రీజింగ్ మెటాలిక్ రేడియస్. సో సైజ్ అనేది మనకు ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ టాప్ టు బాటమ్ లిథియం టు రుబీడియం వరకు సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇది కూడా రైట్. అండ్ నెక్స్ట్ అయానిక్, ఇంక్రీజింగ్ అయానిక్ సైజ్. సో ఈ సైజ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగిటివ్ ఛార్జ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్ ఇన్ ఐసో ఎలక్ట్రానిక్ స్పేసెస్. సో దాని ప్రకారం ఇది కూడా రైట్. నెక్స్ట్ చూడండి, 4th వన్, ఇంక్రీజింగ్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఇంక్రీజింగ్ ఆర్డర్ చూడండి. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? బోరాన్, నెక్స్ట్ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏంటి? అయనైజేషన్ ఎనర్జీ అనేది మనకు లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది మనకి. నైట్రోజన్ అనేది హాఫ్ ఫిల్డ్.
2p3 హాఫ్ ఫిల్డ్ ఇస్ మోర్ స్టేబుల్ కాబట్టి ఆక్సిజన్ కంటే నైట్రోజన్కి ఎక్కువ అయనేషన్ ఎనర్జీ ఉంటుంది. సో ఇక్కడ ఆర్డర్ అనేది రాంగ్. సో గ్రేటర్ దాన్ ఉండాలి. సో ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ రాంగ్. ఆప్షన్ వచ్చేసి 4. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the formation of the oxide ion O2 minus gas from oxygen atom requires first an exothermic. సో మనకి ఆక్సిజన్ యాటమ్ అనేది గ్యాసియస్ స్టేట్లో ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు O-గా ఫామ్ అవుతుంది. అప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ అండ్ ఎండోథర్మిక్ స్టెప్ యాజ్ షోన్ బిలో. సో నెక్స్ట్ స్టెప్ అనేది మనకు ఇక్కడ ఎలక్ట్రాన్ నెక్స్ట్ సెకండ్ ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో the process of formation of O2 minus in gas phase is unfavorable even though O2 minus is isoelectronic with neon. ఇక్కడ O2 మైనస్ అనేది 10 ఎలక్ట్రాన్స్ కదా, 10 ఎలక్ట్రాన్స్ అంటే నియాన్ కాన్ఫిగరేషన్, ఇనర్ట్ కాన్ఫిగరేషన్, స్టేబుల్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తున్నప్పటికి కూడా ఇక్కడ ఈ రియాక్షన్ అనేది అన్ఫేవరబుల్గా ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ ఎనర్జీ అబ్జర్వ్ చేసింది కదా, అన్ఫేవరబుల్. దానికి రీజన్ ఏంటి అని అంటున్నాడు. ఈజ్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్. సో రీజన్ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఎలక్ట్రాన్ని మనం ఇచ్చినప్పుడు ఇక్కడ నెగిటివ్ ఏమవుతుంది, రిపల్షన్ అవుతుంది. సో దాని ప్రకారం ఎలక్ట్రాన్ రిపల్షన్స్ అవుట్ వెయిట్ the stability gained by achieving noble gas configuration. So దీని ప్రకారం ఆప్షన్ 4 is the right answer. And next question చూడండి. The species argon, potassium, calcium contains the same number of electrons. అంటే isoelectronic species. In which order do their radii increases? మనకు రేడియస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగిటివ్ ఛార్జ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. అలాగే ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అండ్ సేమ్ యాటమ్ అయినప్పుడు నెగిటివ్ ఛార్జ్ ఈజ్ గ్రేటర్ దెన్ న్యూట్రల్ ఈజ్ గ్రేటర్ దెన్ పాజిటివ్ ఛార్జ్. సో దాని ప్రకారం చూడండి, ఇక్కడ ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. సో ఆర్గాన్ అనేది 18 న్యూట్రల్. సో న్యూట్రల్ యాటమ్కి క్యాటయాన్ కంటే హైయెస్ట్ ర్యాడీ ఉంటుంది కదా, సో హైయెస్ట్ ఆర్గాన్. సో మిగతావన్నీ మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లెస్ పాజిటివ్ ఉండేది హైయెస్ట్ ర్యాడీ ఉంటుంది, హైయెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఉండేది లెస్ ర్యాడీ. ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following orders of ionic radii is correctly represented? చూడండి, ర్యాడీ అనేది కరెక్ట్ ఆర్డర్గా ఉన్న సిరీస్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ నెగిటివ్ ఛార్జ్ అనేది హైయెస్ట్గా ఉంటుంది, నెక్స్ట్ న్యూట్రల్, నెక్స్ట్ పాజిటివ్ ఛార్జ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, నెగిటివ్ ఛార్జ్ హైయెస్ట్ ఉన్నదానికి కదా ర్యాడీ అనేది హైయెస్ట్గా ఉంటుంది, ఈ సిరీస్ అనేది రాంగ్. అండ్ నెక్స్ట్ చూడండి, నెగిటివ్ ఛార్జ్ హైయెస్ట్ ఉన్నదానికి హైయెస్ట్ ర్యాడీ ఉండాలి, కానీ ఇక్కడ రివర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ కూడా రివర్స్, నెగిటివ్ ఛార్జ్ హైయెస్ట్ ఉంటే ర్యాడీ అనేది హైయెస్ట్గా ఉండాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which one of the following arrangements represents the correct order of least negative to most negative electron gain enthalpy? Carbon, calcium, aluminum, fluorine, oxygen. So electron gain enthalpy, negative gain enthalpy అనేది లెఫ్ట్ టు రైట్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన యాటమ్స్ ఏంటి మనకు, ఫ్లోరిన్. చూడండి, ఫ్లోరిన్, నెక్స్ట్ కార్బన్ ఇచ్చాడు, నెక్స్ట్
ఆక్సిజన్, నెక్స్ట్ అల్యూమినియం, నెక్స్ట్ కాల్షియం. సో ఈ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్ ఇన్ పీరియడ్ అండ్ ఇన్ గ్రూప్స్ టాప్ టు బాటమ్ డిక్రీజెస్. సో దీని ప్రకారం హైయెస్ట్ ఫస్ట్ ఫ్లోరిన్కి ఉంటుంది, నెక్స్ట్ ఆక్సిజన్, నెక్స్ట్ కార్బన్, నెక్స్ట్ అల్యూమినియం, నెక్స్ట్ కాల్షియం. సో ఆప్షన్ 4 is the right answer. And next question. The IUPAC name of an element with atomic number 119. So 1 ante un, 1 ante un, 9 means in, plus IUM. సో టోటల్గా అన్ ఇన్ IUM ఎక్కడుంది చూడండి, అన్ ఇన్ IUM. సో ఆప్షన్ 1 is the రైట్ ఆన్సర్. ఇక్కడ 1 nil ఇన్ అని ఉంది, సో 109. ఇక్కడ అన్ 111, అన్ ఆక్ట్ 118. సో మనకు అడిగింది 119. ఆప్షన్ 1 is the రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ 2020లో అడిగారు చూడండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ మ్యాచ్. ఇన్కరెక్ట్ మ్యాచ్ అనేది ఇక్కడ మ్యాచ్ చేయమంటున్నాడు. సో మనకు మెండలీవియం అటామిక్ నెంబర్ ఎంత, 101. అండ్ లారెన్సియం 103. అండ్ నెక్స్ట్ సిబోజియం 106. నెక్స్ట్ డార్మస్టాడియం మనకు 110. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, అన్ IUM అంటే 101 అని ఇచ్చాడు. సో ఈ మ్యాచింగ్ అనేది ఇన్కరెక్ట్. సో D అండ్ 4, ఆప్షన్ 4 is the రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఏంటో చూడమంటున్నాడు. చూడండి, ఏ వచ్చేసి ఆటమ్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ 2 ఫండమెంటల్ పార్టికల్స్. ఇక్కడ 2 కాదు 3 ఫండమెంటల్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. అవే మనకు ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ అనమాట. సో ఈ ఏ అనేది తీసేయండి. సో 2 ఎలిమినేట్ చేయొచ్చు, అలాగే 4 ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, ద మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ 9.10936 into 10⁻⁻31. సో బి ఈజ్ రైట్. అండ్ ఆల్ ద ఐసోటోప్స్ ఆఫ్ ఏ గివెన్ ఎలిమెంట్ షోస్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్. ఇది కూడా రైట్. అండ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ న్యూక్లియాన్స్. సో ఇక్కడ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ కాదు, ఇక్కడ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ కలిపే కదా మనం న్యూక్లియాన్ అంటాం. సో ఆప్షన్ డి అనేది రాంగ్. సో ఇక్కడ డి ఉంది, ఇది కూడా తీసేయండి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆప్షన్ 1 is the రైట్ ఆన్సర్. సో ఈ చూడండి, డాల్టన్స్ అటామిక్ థియరీ రిగార్డెడ్ ద ఆటమ్ యాజ్ అన్ అల్టిమేట్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్. సో ఈ కూడా రైట్. సో ఆప్షన్ 1 is the కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసి 2020లో అడిగారు. సో మ్యాచ్ ద ఎలిమెంట్స్ ఇన్ కాలమ్ 1 విత్ దట్ ఇన్ కాలమ్ 2. సో ఈ కాలమ్ 1, కాలమ్ 2లో ఉన్నవి మ్యాచ్ చేయమంటున్నాడు. చూడండి, కాపర్ అనేది మనకు డయాగ్రామ్లో చూడండి, కాపర్ ట్రాన్సిషన్ మెటల్. సో కాపర్ అనేది 2, ఇక్కడ 2, ఇక్కడ 2. అండ్ సెకండ్, థర్డ్ వన్ ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఫ్లోరిన్ అనేది మనకు నాన్ మెటల్, హాలోజన్ కదా, హాలోజన్ గ్రూప్, నాన్ మెటల్. సో 1. సో ఆటోమేటిక్గా ఆప్షన్ 1 is the రైట్ ఆన్సర్. సిలికాన్ అనేది మెటలాయిడ్, సీరియం అనేది మనకు ఏంటిది, లాంథనైడ్.
ఈ మెటలాయిడ్స్ అనేవి చూడండి బ్రౌన్ కలర్లో ఉన్నాయన్నీ మనకు ఇక్కడ మెటలాయిడ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలిమెంట్ Z is equal to 114 has been discovered recently. It will belong to which of the following family group and electronic configuration. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 114 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడు. P3, P2, అంటే P బ్లాక్ ఎలిమెంట్, P బ్లాక్ సంబంధించింది. ఓకేనా? సో మనకి ఇక్కడ రేడాన్ అనేది వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని 86 అనేది మీకు గుర్తుండాలి. అసలు 0 గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఏ ఎలిమెంట్ ఇచ్చినా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో హీలియం 2, నియాన్ 10, ఆర్గాన్ 18, క్రిప్టాన్ 36, జీనాన్ 54 అండ్ ఓజీ వచ్చేసి 118. సో 86. సో మనకి అటామిక్ నెంబర్ 114లో 18 పోతే మనకు 28 ఉండాలి. సో మిగతా ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 28. సో ఈ వేలెన్సీ కాన్ఫిగరేషన్లో మనకు 28 ఎలక్ట్రాన్స్ ఎక్కడుందో చూసి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో కౌంట్ చేయండి. 24 + 4 ఎంత? 28 కదా. సో 28. సో రేడాన్ అంటే 86, 28, 114. సో ఈజీగా మనము ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే వేలెన్సీలో 30 ఉన్నాయి. మనకు వేలెన్సీలో ఎన్ని ఉండాలి? 28 మాత్రమే ఉండాలి. ఇక్కడ 29 ఉన్నాయి, ఇక్కడ 31 ఉన్నాయి. సో ఈ విధంగా కొంచెం మీరు ఆలోచిస్తే ఈజీగా మీరు ఆ ఆప్షన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ వేలెన్సీలో P2, NS2, NP2 అనేది కార్బన్ ఫ్యామిలీనే కదా, కార్బన్ ఫ్యామిలీ. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which one of the following represents our isoelectronic species? అన్నీ కూడా ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్ అయినటువంటి సిరీస్ ఏంటి అంటున్నాడు. ఇక్కడ చూడండి, సోడియం 11లో 1 పోతే 10 కదా. క్లోరిన్ ఇక్కడ 18 ఉన్నాయి. సో ఇవనేవి ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్ కాదు. ఆప్షన్ 1 తీసేయండి. నెక్స్ట్ N2O, NO, ఇక్కడ 2 నైట్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 1 నైట్రోజనే కదా ఉండేది. ఇది ఆటోమేటిక్గా ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్ అవ్వవు కదా. అండ్ నెక్స్ట్ Na+ అంటే 10, మెగ్నీషియం 2+ 10, ఇక్కడ O- 9 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 9, ఇక్కడ 9 + 1 10. సో ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉండాలి. ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్గా ఉండాలి. ఇక్కడ 9 అనేవి ఉన్నాయి. సో ఇది కూడా రాంగ్. ఇక్కడ చూడండి, కాల్షియం అంటే 20, ఇక్కడ 2+ అంటే 2 రిమూవ్ చేయండి, అప్పుడు 18. ఆర్గాన్ అంటే 18. పొటాషియం 11 - 1 ఎంత? 19 - 1 18. క్లోరిన్ అంటే మనకు 17, మైనస్ కాబట్టి +1 ఎంత? 18. సో ఇవన్నీ కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. సో చూడండి, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, కాల్షియం, పొటాషియం, క్లోరిన్, ఆర్గాన్. ఇక్కడ Cl- అంటే ఒకటి యాడ్ చేయాలి. K+ అంటే 19లోంచి 1 తీసేయండి. కాల్షియం +2 అంటే 20లోంచి 2 తీసేయండి. అన్నీ కూడా 18 వస్తాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్. మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. చూడండి, మనకు ఇక్కడ ఆక్సిజన్, కార్బన్, బోరాన్, నైట్రోజన్ ఇచ్చాడు. ఆక్సిజన్, కార్బన్, నైట్రోజన్, బోరాన్ అండ్ అటామిక్ ర్యాడిడ్ PM. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ టు రైట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మనకి ఇచ్చిన యాటమ్స్లలో బోరాన్కి హైయెస్ట్ ఉంటుంది, ఆక్సిజన్కి
లీస్ట్ ర్యాడీ ఉంటుంది. సో దీని ప్రకారం ఆక్సిజన్కి లీస్ట్ వాల్యూ ఎక్కడుంది? 66. ఇచ్చిన వాల్యూస్లలో ఇదే కదా లీస్ట్. సో ఆక్సిజన్ ఫస్ట్ 3 ఉండాలి, అంతే కదా. సో మిగతా ఆప్షన్స్లో చూడండి, ఆటోమేటిక్గా ఇవి ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఆక్సిజన్ తర్వాత హైయెస్ట్ దేనికి ఉంటుంది? బోరాన్. హైయెస్ట్ 88 కదా. సో 88 1 చూడండి. నెక్స్ట్ బోరాన్ తర్వాత దేనికి ఉంటుంది? కార్బన్కి ఉంటుంది. కార్బన్ అంటే వెయిట్ స్టూడెంట్స్, కార్బన్ కంటే 77. నెక్స్ట్ 4. నెక్స్ట్ నైట్రోజన్ 2 74. సో ఇచ్చిన వాల్యూస్లలో హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ మీరు అబ్జర్వ్ చేయాలి. మనకు సైజ్ అనేది లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతుంది అనేది మీకు తెలియాలి. సో ఈ 2 కాన్సెప్ట్లు అర్థమైతే మీరు ఈజీగా ఆప్షన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీస్ ఆఫ్ ఎలిమెంట్స్ X అండ్ Y. సో ఎక్స్ యొక్క ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ 419 అండ్ Y ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ 590. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎక్స్ యొక్క సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ 3069 అండ్ Y యొక్క సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ 1145. చూడండి, ఎక్స్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ 419 నుంచి 3069కి సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ జంప్ అయింది. సో దాదాపు 6 times ఇంక్రీజ్ అయింది, హైయెస్ట్ ఎనర్జీ ఉంది. సో ఆటోమేటిక్గా మనకు వేలెన్సీలో ఎన్ని ఉన్నట్టు? 1 ఎలక్ట్రాన్ ఉన్నట్టు. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, ఆల్కలీ మెటల్స్ అంటే ఫస్ట్ ఏ గ్రూప్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటే సెకండ్ ఏ గ్రూప్. సో వేలెన్సీలో 1 ఎలక్ట్రాన్ ఉంటే ఫస్ట్ ఏ గ్రూపే కదా, ఆల్కలీ మెటల్స్. సో మనం ఏమైనా డిఫైన్ చేయొచ్చు, ఎక్స్ ఈజ్ ఏ ఆల్కలీ మెటల్. ఎక్స్ ఈజ్ ఆల్కలీ మెటల్. సో ఈ ఆప్షన్ని మనం తీసేయచ్చు, ఈ ఆప్షన్ని కూడా తీసేయచ్చు. ఇంకా వై ఏంటో చూద్దాం. సో వై అనేది ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఎంత? 590. సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఎంత? 1145. సో అంత ఏం ఎనర్జీ అనేది దాదాపు డబల్ అయిందంతే. సో ఎనర్జీ అనేది జంప్ అవ్వలేదు. సో వేలెన్సీలో ఆటోమేటిక్గా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే కదా. అసలు ఎనర్జీ జంప్ అవ్వడం అంటే ఇక్కడ ఇనర్ట్ కాన్ఫిగరేషన్ ఉన్నట్టు. ఇనర్ట్ కాన్ఫిగరేషన్ ఉంటే మనకు వెరీ స్టేబుల్ కాబట్టి సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది మనకు చాలా హైగా ఉంది వాల్యూ. కానీ ఇక్కడ హైగా లేదు అంటే వేలెన్సీలో ఇంకో ఎలక్ట్రాన్ ఉన్నట్టే కదా. సో ఆప్షన్స్ ప్రకారం సెకండ్ ఏ అంటే ఆల్కలీ ఎర్త్ మెటల్స్. సో వై ఈజ్ అండ్ ఆల్కలీ ఎర్త్ మెటల్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఏదైనా సడన్గా ఎనర్జీ జంప్ అయిందంటే అక్కడ మనకు ఇనర్ట్ కాన్ఫిగరేషన్ ఉన్నట్టు. ఎక్కడైతే జంప్ అయిందో అక్కడ కట్ చేయండి. అంత ముందు ఉన్న నెంబర్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీనే మనకు నెంబర్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్. సో దాని ప్రకారం ఏ గ్రూప్కు సంబంధించిన ఎలిమెంట్స్ మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో మీకు ఇది నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, the correct order of first ionization enthalpy for the given 4 elements. సో మనకి ఇచ్చిన 4 ఎలిమెంట్స్ ఫ్లోరిన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్, కార్బన్. సో అయనైజేషన్ ఎంథాల్పీ అనేది లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఈ ఎక్సెప్షన్ ఏంటి? ఇక్కడ నైట్రోజన్ ఆక్సిజన్ దగ్గర ఆక్సిజన్ కంటే నైట్రోజన్కి హైగా ఉంటుంది. ఎందుకంటే హాఫ్ ఫిల్డ్ ఇట్ ఈస్ మోర్ స్టేబుల్గా ఉండటం వల్ల దీని యొక్క అయనైజేషన్ ఎనర్జీ ఆక్సిజన్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ రూల్ ఏంటి? లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్ అంటే ఫ్లోరిన్కి హైయెస్ట్ ఉంటుంది.
నెక్స్ట్ ఆక్సిజన్ నైట్రోజన్ కంపేర్ చేసినప్పుడు డ్యూ టు హాఫ్ ఫిల్డ్ ఈజ్ మోర్ స్టేబుల్. సో కాబట్టి నెక్స్ట్ నైట్రోజన్కి ఉంటుంది. సో దీని ప్రకారం ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, for the second period elements, the correct increasing order of first ionization enthalpy. చూడండి 2019లో అడిగారు ఈ క్వశ్చన్. చూడండి నియాన్, ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్, బోరాన్. సో సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ ఇచ్చాడు, సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ అన్ని ఇచ్చాడు. సో లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 2s2, ఇక్కడ 2p3. హాఫ్ ఫిల్డ్, ఫుల్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటే దాని పక్కన అడ్జసెంట్ యాటమ్ కంటే హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో సెకండ్ గ్రూప్ అండ్ థర్డ్ గ్రూప్తో కంపేర్ చేస్తే మనకు బోరాన్ కంటే బెరీలియంకు హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకు? ఫుల్ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ నైట్రోజన్, ఆక్సిజన్ కంపేర్ చేసినప్పుడు ఆక్సిజన్ కంటే నైట్రోజన్కి హైయెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే హాఫ్ ఫిల్డ్ ఇట్ ఈస్ మోర్ స్టేబుల్. కాబట్టి స్టేబిలిటీ ఎక్కువగా ఉండటం వల్ల దీనికి ఎనర్జీ అనేది ఎక్కువ అవసరం కంపేర్ టు ఆక్సిజన్. కాబట్టి ఆక్సిజన్ కంటే నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. అసలు రూల్ ఏంటి? లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ నియాన్ ఉండాలి, నెక్స్ట్ ఫ్లోరిన్, అన్నిటికీ ఫ్లోరిన్ నియాన్. నెక్స్ట్ ఏముండాలి? ఆక్సిజన్ కంటే నైట్రోజన్కి హైయెస్ట్ ఉంటుంది కదా, నెక్స్ట్ నైట్రోజన్ ఉండాలి, ఆక్సిజన్ కాదు. ఎందుకంటే డ్యూ టు హాఫ్ ఫిల్డ్ ఇట్ ఈస్ వెరీ స్టేబుల్. అండ్ సో సెకండ్, ఫోర్త్ ఆప్షన్ తీసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్, నెక్స్ట్ కార్బన్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి బోరాన్ కంటే బెరీలియంకి హైయెస్ట్ ఉండాలి. సో ఇక్కడ చూడండి బెరీలియంకి హైయెస్ట్ ఉండాలి బోరాన్ కంటే. నెక్స్ట్ లిథియం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు అబ్జర్వ్ చేయాల్సింది సెకండ్ గ్రూప్ అండ్ థర్డ్ గ్రూప్, అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ గ్రూప్, నైట్రోజన్ గ్రూప్. ఇక్కడ జస్ట్ రివర్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? సో అన్లైక్ గ్యాలియం దట్ హ్యాస్ ఎ వెరీ హై మెల్టింగ్ పాయింట్. గ్యాలియం అనేది హై మెల్టింగ్ పాయింట్ ఉండదు, చాలా లో మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో దాని ప్రకారం ఏ అనేది రాంగ్. సో ఏ రాంగ్. సో ఈ ఆప్షన్స్ను మీరు తీసేయచ్చు. అండ్ నెక్స్ట్ బి చూడండి, ఆన్ పౌలింగ్ స్కేల్ ద ఎలక్ట్రోనెగటివిటీ నైట్రోజన్, క్లోరిన్ ఆర్ నాట్ సేమ్. నాట్ సేమ్ కాదు, ఈ రెండు కూడా సేమ్గా ఉంటుంది ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ. నైట్రోజన్, క్లోరిన్కి ఎంత ఉంటుంది? 3.5 ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ ఇది కూడా రాంగ్. నెక్స్ట్ చూడండి, ఆర్గాన్, పొటాషియం, క్లోరిన్, కాల్షియం 2+, సల్ఫర్ 2 ఆల్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. సి అనేది రైట్. అండ్ నెక్స్ట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్. సో లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఫుల్ఫిల్డ్ ఆర్బిటాల్ అనేది హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అల్యూమినియం కంటే మెగ్నీషియంకి హైయెస్ట్ ఉండాలి, కానీ ఇలా ఉండాలి. కానీ ఇక్కడ అల్యూమినియం ఇచ్చాడు. సో డి కూడా రాంగ్. అండ్ నెక్స్ట్ ద అటామిక్ రేడియస్ ఆఫ్ సీసియం ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ లిథియం అండ్ రుబీడియం. సో లిథియం టు రుబీడియం కంటే సీసియం అనేది హైయెస్ట్ సైజ్ అని అంటున్నాడు. సో ఈ అనేది రైట్. సో సిఈ అనేది రైట్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఈ క్వశ్చన్ 2025లో అడిగాడు. ఇక్కడ చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ బిలాంగ్ టు మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్. అసలు మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఎస్ బ్లాక్, పి బ్లాక్స్ సంబంధించిన ఎలిమెంట్స్నే మనము
మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. సో ఇక్కడ చూడండి, వేలెన్సీలో ఎస్ ఆర్బిటల్ అనేది పార్షియల్గా ఫిల్ అయి ఉంది కాబట్టి ఇది ఎస్ బ్లాక్ సంబంధించింది. అండ్ డి ఆర్బిటల్ అనేది పార్షియల్గా ఫిల్ అయింది కాబట్టి ఇది డి బ్లాక్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ 5s2 5p5 పి ఆర్బిటల్ పార్షియల్లీ ఫిల్డ్ కాబట్టి పి బ్లాక్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, D10s1 ఇది వచ్చేసి మనకు కాపర్ డి బ్లాక్ సంబంధించింది. అండ్ D2s2 ఇక్కడ డి అనేది పార్షియల్లీ ఫిల్డ్ కాబట్టి ఇది కూడా మనకు డి బ్లాక్ సంబంధించింది. మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఎస్ బ్లాక్ పి బ్లాక్ సంబంధించిన ఏంటేంటి ఏ అండ్ సి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ద రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ E0 వాల్యూ ఫర్ ద manganese 3+ and manganese 2+ couple is more positive than that of chromium 3+, chromium 2+ or Fe3+ or Fe2+ due to change of. చూడండి, రిడక్షన్ పొటెన్షియల్ +3, రిడక్షన్ అంటే ఎలక్ట్రాన్ యాడ్ చేయడమే కదా. సో Mn+2గా ఫామ్ అయింది. సో ఇక్కడ E0 వాల్యూ అనేది మోర్ పాజిటివ్, హై వాల్యూ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ టు ఫార్మేషన్ ఆఫ్ స్టేబుల్ కాన్ఫిగరేషన్, స్టేబుల్ కాంపౌండ్. సో మనకి ఈ పాజిటివ్ వాల్యూ హైగా ఉందంటే ఈ Mn+2 అనేది వెరీ స్టేబుల్ అనమాట. వెరీ స్టేబుల్ అంటే స్టేబుల్ అంటే మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హాఫ్ ఫిల్డ్ కానీ ఫుల్ ఫిల్డ్ కానీ కాన్ఫిగరేషన్ ఉంటే అవి వెరీ స్టేబులే కదా. సో మ్యాంగనీస్ 3+, అసలు మ్యాంగనీస్ వేలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఆర్గాన్ 4s2 3d5. సో +2 అంటే d5 కదా, సో 3d5. నెక్స్ట్ +3 అంటే ఇక్కడ d4. సో 3+2 2+ బై 2+ ఏం డినోట్ చేస్తుంది, డి ఇక్కడ రిడక్షన్ అవటం వల్ల D4 నుంచి D5గా కన్వర్ట్ అవుతుంది. సో D4 టు D5. ఈ D5 అనేది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాబట్టి మనకు E0 వాల్యూ అనేది హైగా ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్గా మనకు మ్యాంగనీస్ 3+, మ్యాంగనీస్ 2+ అంటే ఇక్కడ D4 నుంచి D5గా రిడక్షన్ అయ్యింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ 24లో అడిగారు. అమాంగ్ గ్రూప్ 16 ఎలిమెంట్స్ విచ్ వన్ does not show -2 oxidation state. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా 16 గ్రూప్ సంబంధించినవి, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. సో టాప్ టు బాటమ్ అనేది ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ అలాగే మెటాలిక్ నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుందంటే మనకు ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేసే కెపాసిటీ కూడా డిక్రీజ్ అవుతుంది కదా. సో ఈ నెగిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎగ్జిబిట్ చేయదు పొలోనియం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్గా మనకు టాప్ టు బాటమ్ మెటాలిక్ నేచర్ ఈజ్ ఇంక్రీజెస్ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ డిక్రీజెస్. సో దానివల్ల మనకు పొలోనియం అనే యాటము 16th గ్రూప్లో -2 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేయదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ కూడా 2024లో అడిగారు. చూడండి, సింపుల్ క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. సో ఇక్కడ ఏమేమి ఎలిమెంట్స్ ఇచ్చారు, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, సెకండ్ పీరియడ్కి సంబంధించినవి.
సో అయనేషన్ ఎంథాల్పీ అనేది మనకు లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్, కానీ ఇక్కడ ఎక్సెప్షన్స్. ఫుల్ఫిల్డ్ అండ్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటే దాని పక్కన ఉన్న ఆటమ్ యొక్క అయనేషన్ ఎంథాల్పీ కంటే హైయెస్ట్గా ఉంటుంది. సో అలా బెరీలియం బోరాన్ కంటే హైయెస్ట్గా ఉంటుంది, అలాగే ఆక్సిజన్ కంటే నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఫిల్డ్, ఇక్కడ ఫుల్ ఫిల్డ్. ఎస్ ఆర్బిటాల్ ఫుల్గా ఫిల్ అయి ఉంటుంది, ఇక్కడ పి ఆర్బిటాల్ అనేది హాఫ్ ఫిల్డ్గా ఫిల్ అయి ఉంటుంది. సో దాని ప్రకారం అలాగే లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. సో దాని ప్రకారం చూడండి, ఇచ్చిన ఆటమ్స్ నైట్రోజన్ ఫస్ట్ హైయెస్ట్ ఉంటుంది. సో ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ కార్బన్ ఉండాలి, కార్బన్. సో దీన్ని కూడా తీసేయండి. అండ్ నెక్స్ట్ కార్బన్ తర్వాత బోరాన్ ఉండాలి, కానీ బెరీలియంకి హైయెస్ట్గా ఉంటుంది బోరాన్ కంటే, డ్యూ టు ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్. S2 అనేది ఫుల్గా ఫిల్ అయి ఉంటుంది కదా, కాబట్టి మోస్ట్ స్టేబుల్, కాబట్టి హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఏం ఉండాలి, బెరీలియం ఉండాలి, ఇక్కడ ఎక్సెప్షన్. నెక్స్ట్ బోరాన్, నెక్స్ట్ లిథియం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీరు ఇక్కడ ఈ కండిషన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అయనైజేషన్ ఎంథాల్పీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా ఇక్కడ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్, అండ్ నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్కి థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎస్ ఆర్బిటాల్ అనేది ఫుల్గా ఫిల్ అయి ఉంటుంది, మోస్ట్ స్టేబుల్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ గ్రూప్ కంటే నైట్రోజన్ గ్రూప్కి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే పి ఆర్బిటాల్ అనేది హాఫ్ ఫిల్డ్గా ఫిల్ అయి ఉంటుంది, మోస్ట్ స్టేబుల్ కాబట్టి. సో ఈ ఎక్సెప్షన్స్ గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ. ఇక్కడ అడిగింది ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ అనేది లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. టాప్ టు బాటమ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆటమ్స్ ఏమేమి ఇచ్చాడు చూడండి, ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, కార్బన్, నెక్స్ట్ సిలికాన్. ఓకేనా. సో లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, ఇంక్రీజ్, టాప్ టు బాటమ్ డిక్రీజ్. సో హైయెస్ట్ దేనికి ఉంటుంది, ఫ్లోరిన్కి ఉంటుంది. ఫ్లోరిన్ ఆటోమేటిక్గా పీరియాడిక్ టేబుల్లోని ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఫ్లోరిన్కి హైయెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్. సో ఈ 2 ఆప్షన్స్ని తీసేయచ్చు. నెక్స్ట్ ఆక్సిజన్, నెక్స్ట్ నైట్రోజన్, నెక్స్ట్ కార్బన్, నెక్స్ట్ సిలికాన్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే స్టూడెంట్స్, ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్లో మనకి 2013 to 2025 వరకు అడిగిన క్వశ్చన్స్ చూశారు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ చాప్టర్లో నీట్లో మనకు 2013 to 2025 వరకు అడిగిన బిట్స్ మనం చూద్దాము. థ్యాంక్ యూ స్టూడెంట్స్.